హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పోన్ మ్యాన్ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చెప్పారు. అఫ్ కోర్స్ మీరు పెద్ద యూట్యూబర్స్ రివ్యూస్ చూసే ఉంటారు, బట్ తెలుగు డబ్బింగ్ సౌత్ మూవీ రివ్యూస్ కూడా మనం స్టార్ట్ చేసాం. లేట్ అయినా సరే తీసుకొస్తా. హాలీవుడ్ రివ్యూస్ కూడా వస్తుంటాయి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేయండి. మరి ఈ మూవీ చూసి నాకు ఏమనిపించిందో క్లారిటీగా చెప్పేస్తా. స్పాయిలర్స్ అయితే ఏం లేవు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ అనేదే లేదు. మూవీలో హీరోకి హీరోయిన్ కూడా లేదు. మలయాళం మూవీస్ ఎప్పుడు తెలుగులో వచ్చినా సరే చాలా హైప్ క్రియేట్ చేసుకుంటూ వస్తాయి. సో దానివల్లే చూడాలనిపిస్తుంది. రీసెంట్గా రేఖా చిత్రం అనే మూవీ వచ్చింది. అందరూ అది ఇది అన్నారు, కానీ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, యావరేజ్ అనిపించింది. బట్ ఈ మూవీ మంచి హైప్తోనే వచ్చింది. మరి చూశాక నాకైతే నైట్ అయితే షో చేసా, మా ఫ్యామిలీతో కలిసి చూసా, మా అమ్మ కూడా చూసింది. సినిమా కంప్లీట్ అయిపోయాక మా అమ్మ ఒకే మాట అన్నది, ఇలాంటి సినిమాలు తీసుకురా బాబు అని అన్నది. అంటే ఆవిడ కూడా కనెక్ట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. చాలా చిన్న స్టోరీ, ప్లాట్ లైన్, ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని 2 అవర్స్ సేపు సీట్లో కూర్చొని పెట్టేశారు. ఆ రైటింగ్, స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నాకైతే ఒక్క సీన్ కూడా బోరింగ్ లేదు. ఈ స్టోరీ మాట్లాడదు, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అయితే మాట్లాడతాయి ప్రతిదీ. బాసిల్ జోసెఫ్ గారు ఎప్పుడు వచ్చినా సరే ఒక మంచి కంటెంట్తో వస్తారు. ఆయన మూవీస్ అంటే పక్కాగా చూడాలనిపించేలా చేశారు. ఒక్క సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాదు, అయినా సరే అలాంటి జానరాస్కి ఏ మాత్రం తీసిపోకుండా డార్క్ కామెడీ మూవీకి సస్పెన్స్ యాడ్ చేసుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇస్తూ ప్రతి సీన్ కూడా ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా తీశారు. సరే, బేసిక్ ప్లాట్ ఏంటంటే మన హీరో అజేష్ గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్, కానీ అతను బంగారం నగలు ఇచ్చేది వివాహాది శుభకార్యాలకు మాత్రమే. అది కూడా అప్పుగా ఇస్తాడు. పెళ్లిలో చదివింపులుగా వచ్చిన డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది అని ఒక అగ్రిమెంట్. అలాగే ఒక ఇంట్లో పెళ్లికి బంగారం ఇస్తే దాని తర్వాత ఏమవుతుంది అనేదే స్టోరీ. ఈ మూవీ అసలు థ్రిల్లరా, డ్రామానా లేదా యాక్షన్ మూవీయా అనే ఒక డౌట్ మనకి ఫస్ట్ నుండి వస్తూనే ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుండి కూడా మన మైండ్లోకి వెళ్ళిపోయి ఎంగేజ్ చేస్తుంది. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్. బంగారం ఇచ్చిన హీరో, పెళ్లి కూతురు అన్నయ్య, పెళ్లి కూతురు అమ్మ, పెళ్లి చేసుకున్న మొగుడు. ఈ క్యారెక్టర్స్తోనే మూవీ మ్యాక్సిమం ఉంటుంది. ప్రతి సీన్ కూడా ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, ఈ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుద్ది, హీరోని ఏం చేస్తారు లేదా హీరో వాళ్ళని ఏం చేస్తాడు, ఇలా మన మైండ్లో కదులుతూనే ఉంటుంది. హీరో ఫిజికల్గా బాహుబలి లాంటి కాదు, అయినా సరే మూర్ఖుడు లాంటి ఒక విలన్, చాలా బలశాలి. వాడితో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. అయినా సరే హీరోకి ధైర్యమే బలం. తలుచుకుంటే ఏదైనా చేయగలను, ఎవరినైనా ఎదిరిస్తా, నా వృత్తి ధర్మం పాటించాలి అని అరడం. ఆ క్యారెక్టర్కి నేను బాగా కనెక్ట్ అయ్యి వీడిలో ఉండే ఒక ధైర్యం మనలో కూడా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. బంగారం కోసం పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఉండే సీన్స్, ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ కూడా క్యూరియాసిటీ బిల్డ్ చేస్తాయి. అప్పుడు వచ్చే సీన్స్ కూడా కొద్దిగా కామెడీగా కూడా ఉంటాయి. మెసేజ్ కూడా ఇచ్చారు భయ్య. పని పాట లేకుండా రాజకీయ నాయకుల వెంట తిరిగే ప్రయోజనం ఉండదు, మతం దేనికి పనికిరాదు, మనిషే ఇంపార్టెంట్ చెప్పారు. ఆడపిల్లలు ఇష్టపడి మాత్రమే పెళ్లి చేసుకోవాలి, తల వంచి చేసుకోకూడదని చెప్పారు. సిన్సియర్గా డ్యూటీ చేయాలని కూడా చెప్పారు. మనది కానీ దానికోసం ఆశ పడకూడదనే పాయింట్ కూడా చెప్పారు. టెక్నికల్గా మూవీ చాలా క్వాలిటీగా ఉంది, చాలా రియలిస్టిక్గా ప్రతి ఫ్రేమ్ కనిపిస్తుంది. ఆ పెళ్లి కొడుకు ఇంటి వాతావరణం, ఆ లొకేషన్స్ అంతా చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఎడిటింగ్ చాలా డీసెంట్గా చేశారు, వేస్ట్ సీన్స్ ఏమీ లేకుండా. ఇక మైనస్ గురించి చెప్పాలంటే మాత్రం పెద్దగా ఎక్కువ కనబడలే. మరీ ఎక్కువ మాస్ థ్రిల్లర్, ఇలాంటి ఊరమాస్ మూవీస్ ఇష్టపడే వారికి కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అవ్వచ్చు. అక్కడక్కడ కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది, బట్ ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టదు, అది మాత్రం చెప్తా. ఫైనల్గా ఈ మూవీని అయితే వదలొద్దు, చూడండి, మీకు నచ్చొచ్చు. మరి మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఓవరాల్ మరి ఈ మూవీకి మా వరల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.